ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి. రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు, అదే రకంగా లోక్సభకు ఉండేటటువంటి 25 నియోజకవర్గాలు, దానిలో కూటమి అభ్యర్థులంతా ఒక పక్కన, అదే రకంగా వైసీపీకి సంబంధించినటువంటి మొత్తం పార్టీ అంతా కూడా తన ఒక్కడే నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వారందరినీ గెలిపించేటటువంటి ఉద్దేశంతో జడ్పీటీసీలకు టికెట్లు ఇచ్చినారు. సామాన్యమైనటువంటి మానవులు, వ్యక్తులు, కనీసం ₹1,00,000 కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేని వ్యక్తులకు టికెట్లు దొరికినాయి. అదే రకంగా ఒక ట్రక్ డ్రైవర్కి, ఆ డ్రైవర్లకు కూడా టికెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఇంతవరకు ఎక్కడా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డబ్బే మయంగా ఉండే ఎన్నికల్లో ఈ రకమైనటువంటి టికెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అదే తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే ఇక్కడ టికెట్లు దొరకనటువంటి అసామాన్యులు ఎవరైతే ఉన్నారో, ఇటు డబ్బున్నవాళ్ళు, పేరుకి మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదా లావు కృష్ణదేవరాయలు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా గడిచినటువంటి కాలంలో కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి సేకరించి, నారాయణ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎట్లాగూ ఉన్నాడు, సో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఉండేటటువంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వ్యక్తులు, అదే రకంగా సుజనా చౌదరి లాంటి వ్యక్తులు, సో డబ్బే మయంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మనం విన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 5 నిర్మాతలు మొత్తం ఆ పిఠాపురం నియోజకవర్గంలో కూర్చుని ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున జనసేన పార్టీ తరఫున ఇచ్చినట్టుగా మన దగ్గరికి సమాచారం వచ్చింది. సో ఏవైనప్పటికీ కూడా అనేక సందర్భాలలో అనేక నియోజకవర్గాల్లో పెత్తందారులకి పేదలకి మధ్యలో అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని మరొక రకంగా డబ్బు లేకుండా డబ్బు ఉన్నట్టుగా ఈ రెండు వర్గాల మధ్యలో జరిగినటువంటి పోరాటంగా కూడా దీన్ని చిత్రీకరించవచ్చు. అయితే అనేక నియోజకవర్గాల్లో డబ్బులు తీసుకున్నా కూడా మా వంతు పాత్ర మేము, మా గ్రాటిట్యూడ్ మేము చూపించామనేటటువంటి మహిళలు, పేదవారు కూడా ఉన్నారు అక్కడ. సో ఈ సంగ్రామంలో, ఈ నేపథ్యంలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఇవాళ డిక్లేర్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీన విశాఖపట్నంలో వారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారానికి తేదీని, ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారో, మేము కూడా 9వ తేదీన అమరావతిలో మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామని వారు చెప్పారు. సో ఈ రకంగా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈవెన్ మాకు 150 సీట్లకు పైచిలికే వస్తాయని ప్రగల్భాలు పలుకుతున్నా కూడా తెలుగుదేశం కూటమికి సంబంధించిన అభ్యర్థుల్లో ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి అనుమానం పీడిస్తుంది వాళ్ళని. మనం వేసుకున్నటువంటి లెక్కలు కరెక్ట్ అవుతాయా అని. అదే జగన్మోహన్ రెడ్డి గారైతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా 5 సంవత్సరాల కాలం మేము నిరంతరాయంగా వారి ఇంటి వద్దకే మేము చేసినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకి ఫలితంగానే గ్రాటిట్యూడ్ చూపించడం కోసం పొద్దున్నే వచ్చి లైన్లో నిలబడ్డారన్నారు. సో వాళ్ళ యొక్క సోషల్ మీడియా కనుక చూస్తే ప్రజలు కనుక గ్రాటిట్యూడ్ చూపిస్తే 160 సీట్లు, చూపించకపోతే 105 సీట్లు, ఎడిదిరిగి అధికారంలోకి వచ్చేది మేమే అనేటటువంటి మాట వారు చెప్తున్నారు. 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఆల్రెడీ పాసెస్ అన్నీ కూడా ప్రింట్ చేసుకున్నారు. దానితో పాటుగా వారికి సంబంధించిన ముఖ్యులందరూ కూడా ఎవరెవరు మంత్రి పదవిని అధిరోహించబోతున్నారు అనేటటువంటి దాని మీద అంచనాలకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వారి ప్రభుత్వం ఉంది కాబట్టి, మళ్ళీ రాబోయేటటువంటి ప్రభుత్వం మాదే అనేటటువంటి క్లెయిమ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి 400 సీట్ల వరకు మేమే గెలుస్తాం, ఈసారి 400 పైచిలకు సీట్లు మా దగ్గరికి వస్తాయి అనేటటువంటి మాట పదే పదే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో వారి దగ్గర ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో అంతకుపూర్వం ఒక సెఫాలజిస్ట్గా పనిచేసినటువంటి వారి ప్రముఖ నాయకుడు వారు ఒక రిపోర్టు పంపించినట్టుగా మన దగ్గర సమాచారం వచ్చింది. ఆ రిపోర్టు సారాంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైపోయినాయి. సో ఎన్నికల్లో ఎవరి యొక్క అంచనాలు వారివైనా కూడా మేము చేసినటువంటి 3 ప్రాంతాల్లో మేము చేసినటువంటి సర్వే ఆధారంగా 55% పైబడే వైసీపీ పార్టీకి ఓట్లు అనేటటువంటి పడినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి అనేటటువంటి మాట స్పష్టంగా చెప్పేసినారు వారు. దానితో పాటుగా 55% ఎంత తక్కువ చేసినా కూడా 52% మాత్రం తక్కువ ఉండేటటువంటి అవకాశం లేదు అని, గడిచినటువంటి కాలంలో సెఫాలజిస్టుగా పనిచేస్తూ ప్రస్తుతం విశాఖపట్నంలో సెటిల్ అయినటువంటి ఆ ప్రముఖ నాయకుడు చెప్పినటువంటి దానికి బట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది.
సో ముందుగానే వారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడమే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో 11 రాజ్యసభ సభ్యులు, అదే రకంగా 17 నుంచి 20 వరకు కూడా పార్లమెంటు సభ్యులు, 175లో మ్యాక్సిమం 160 స్థానాలకు పైబడే శాసనసభ నియోజకవర్గాలు గెలుస్తున్నటువంటి పార్టీతో సరైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే వారి దగ్గర నుంచి టెలిఫోన్ రూపంలో కాల్స్ వెళ్ళినాయి. సో దాన్ని ఎక్నాలెడ్జ్ చేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా భరోసాతో ఉన్నారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా సర్వేలు అనేటటువంటి సర్వేలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ చేసినటువంటి సర్వేలు కానీ, కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా చెప్పబడుతున్నటువంటి సర్వేలు కానీ, ఇవన్నీ కూడా వైసీపీ ఫేవర్లోనే ఉన్నాయి. సో రేపు రాబోయేటటువంటి రోజుల్లో 4వ తేదీన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. అదే రకంగా 9వ తేదీన విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటటువంటి వార్త ఈవెన్ బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో వారు ఈ రకంగా వైసీపీ పార్టీతో ఏ రకమైనటువంటి మనస్పర్ధలు లేకుండా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అయినా సరే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో తెలియదు. వారు ఏదో ఒక రాష్ట్రాల్లో బహుశా సేద తీరుతున్నారా, తలదాచుకున్నారా, లేదా లెక్కలు సరి చేసుకుంటున్నారా, లేదా రిగ్గింగ్ని చాలా సమర్థవంతంగా కొన్ని నియోజకవర్గాల్లో చేయగలిగినాం అనేటటువంటి సంతృప్తితో మరి వేరే రకమైనటువంటి ధ్యాసలో ఉన్నారా అనేటటువంటిది తేలాల్సిన అంశం. ఏవైనప్పటికీ కూడా కేంద్ర నిఘా సంస్థలు కానీ, అదే రకంగా స్టేట్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సర్వేలు కానీ, ఇవన్నీ కూడా మరొకసారి విజయదుందుభి మోగించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగినటువంటి పోలింగ్లో పాల్గొన్నటువంటి మహిళలు కానీ, దాదాపు 3 కోట్ల పైచిలకు రూరల్ ఓటర్స్ కానీ, వీరందరూ కూడా కృతజ్ఞత తీర్చుకోవడానికి మాత్రమే లైన్లలో నిలబడ్డారు. ఇవాళ ఏ సర్వే సంస్థలకి అందనటువంటి రీతిలో రేపు రాబోయేటటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, అదే రకంగా గతంలో సెఫాలజిస్టుగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఇచ్చినటువంటి ఆ సర్వే ఫలితాలు కనుక చూస్తే అందరిలో ఉత్సాహం రేగడం అనేటటువంటి చాలా సర్వసామాన్యమైన విషయం. చూద్దాం, 4వ తేదీ ఇంకా దగ్గరలో లేదు, ఇంకా దాదాపు 10 రోజుల లోపలే ఈ యొక్క ఫలితాలు వచ్చేటటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ నాయకుడు చెప్పిన 55% వస్తాయా, లేదా అతి తక్కువ అనుకున్నా కూడా 52% వచ్చినా కూడా 160 స్థానాలకు పరిమితం అవుతారా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.